ఒకప్పుడు ఈ భూమి వర్షం కోసం ఎదురుచూసేది. నీటి కోసం రైతు ఆకాశం వైపు చూసేవాడు. కానీ ఒక చిన్న మార్పు ఈ రైతు కుటుంబం యొక్క జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు వర్షం పడితేనే పంట పండేది. వర్షం లేకపోతే ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. ఈ ఫారం పాండు నిర్మించుకున్న తర్వాత వీరి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఫారం పండు ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకొని అవసరమైన సమయంలో పంటలకు నీటిని అందించుకునే అవకాశం ఈ కుటుంబానికి లభించింది. కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళ తోటల పెంపకం మరియు చేపల పెంపకం ద్వారా ఈ కుటుంబానికి ఆదాయం చేకూరుతుంది. ఈ నీరు కేవలం పొలాన్ని తడపలేదు, ఒక రైతు కుటుంబం ఆశలకు నీరందించింది, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ఆదాయానికి కొత్త మార్గాలను చూపించింది. ఫారం పాండు ఆధారంతో 5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని, పంటకు అవసరమైన సమయంలో నీరు అందుతుందని, దిగుబడి కూడా బాగా వస్తుందని వెంకటయ్య సంతోషం వ్యక్తం చేశారు. మేము ఫారం పండు కొట్టుకోమని మాకు ముందే చెప్తే సతాంచి మళ్ళీ తర్వాత కొట్టిపించుకున్న నుంచి మేము ఇక్కడ కూరగాయలు ఫారం పండు కొట్టి నుంచి కూరగాయలు, చేపలు, మళ్ళీ ఇంకేంటంటే బీర చెట్లు, ఆన్యం చెట్లు, మిడిచి, పుంటి కూర అమ్ముకొని కూడా బతకగలుగుతున్నాం. మేమిద్దరం భార్య భర్తలు మంచిగానే చేసుకుంటున్నాము. వేరే ఊరికి వెళ్ళి కూడా మా పాము పండు కాడికి రాగలుగుతున్నారు. ఇక్కడ నస్తిపూర్ వచ్చిర్రు, ఇక్కడ బ్రాహ్మణుల గుడంకి వెళ్ళి వచ్చిర్రు, చీకు మద్దూరు వచ్చిర్రు. వీళ్ళందరూ వచ్చి కూడా పాము పండును చూసి ఏ రకంగా కొట్టినామని ఫోటోలు తీసి వేరే ఊళ్ళో కూడా ఈ ఫారం పండు కొట్టుకుంటే మనం మంచిగా బాగుపడతాం, మంచిగా ఉంటాము. మీకు నమస్తే చేసి చెప్తున్నా నేను, అందరూ కూడా చేసుకొని కొట్టుకునాలి. ఫారం పండు మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు, ఒట్టిగా సబ్సిడీ ఇస్తున్నారు. మనకేమవుతుంది, మనం కొట్టుకుంటే ఎంత బాగుంటుంది. నమస్కారం చేసి చెప్తున్నాను, అందరు కూడా చేసుకున్నాలి. ఈ పని చేసుకుంటే మనం బతకగలుగుతాము. బాయి కొట్టించిన సంది, ఈ పండు చేసిన సంది మస్తు మేము బాగుపడ్డాము. కూరగాయలు ప్రతి ఒక్క పంట వండించుకొని మేము బతుకుతున్నాం. ఈ పార పండు కొట్టుకుంటే అందరూ బాగుపడతారు. అందరూ ఓపికతో మంచిగా చేసుకుంటే మంచిగా బాగుపడతారు. సంగారెడ్డి జిల్లాలో నేను సంగారెడ్డి క్లస్టర్ చూస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నా క్లస్టర్లో హత్నూరా మండల్ అనే ఒక మండల్, దాంట్లో సాదుల నగర్ అనే గ్రామంలో వెంకటయ్య అనే రైతు మన ఫారం పాండ్ కొట్టుకోవడం జరిగింది. ఈ మధ్యలో మరి మనకు గవర్నమెంట్ కూడా జలసిరి అనే ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రతి ఇంటికో ఇంకుడు గుంత, పంటకో పంటకుంట, ఊరికో ఊటకుంట ఏదైతే ప్రోగ్రాం మనకు తీసుకురావడం జరిగిందో దాంట్లో భాగంగా వెంకటయ్య అనే రైతు మరి సాదుల నగర్ గ్రామంలో ఒక పంట కుంటం చేసుకోవడం జరిగింది. అదే ఫారం పాండ్. దాంట్లో ఎంత అడ్వాంటేజ్ ఉంది అని అంటే, ఆయన ఇప్పుడు అంతకుముందు గతంలో ఎక్కడి నుంచో దూరం నుంచి వాటర్ తీసుకొచ్చి తనకున్న 3 ఎకరాలలో మరి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అవి పండించుకునేటోడు. ఇప్పుడు ఏంది, మన ఫారం పాండ్ కొట్టుకోవడం వల్ల ఒక రైతుగా మారి మరి పంటలను అంటే కూరగాయలను కానీ అరటి మొక్కలను వేసుకున్నాడు. మరి అట్లాగే పపాయ మొక్కలను వేసుకొని, మునగ మొక్కలను వేసేసుకొని, అట్లాగే ఫారం పాండ్లో ఫిష్ కూడా వేసుకొని అందరికీ ఆదర్శంగా మరి ఈరోజు నిలబడ్డాడు వెంకటయ్య. అదేవిధంగా మరి మిగతా అంటే ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి సర్పంచెస్ కావచ్చు, రైతులను తీసుకొని వచ్చి మరి ఈ ఫారం పాండ్ను చూపించి వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఫారం పాండ్లు అందరూ కూడా చేసుకొని మరి ఖచ్చితంగా వాళ్ళు ఒక కూలి నుంచి ఒక రైతుగా ఎదగాలనే ఉద్దేశంతో మరి ఈ మండలంలో అట్లాంటి ప్రోగ్రాం నడుస్తూ ఉంది. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చూసిపోవడం జరిగింది. మేము కూడా గతంలో 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఫారం పాండ్లో చేపల విత్తనాలు కూడా వేయడం జరిగింది. అవి ఈరోజు కేజీ 2 కేజీలు, కిలో 2 కిలోల చేపలు కూడా అయ్యాయి. దాని ద్వారా కూడా ఆయన లబ్ధి పొందుతూ ఉన్నాడు. అట్లాగే గట్టు మీద ఏదైతే ఈ గట్టు ఫారం పాండ్ చుట్టూ ఉన్న గట్టు ఉందో ఆ గట్టు మీద మునగ, అరటి, అట్లాగే కొబ్బరి మొక్కలు కూడా వేయడం జరిగింది. అవి కూడా క్రాప్ వస్తూ ఉంది. అవి కూడా ఆయన దాని ద్వారా కూడా ఉపాధి పొందుతున్నాడు. అట్లాగే పక్కకున్న భూమి ఏదైతే ఉందో, ఫారం పాండ్కి ఆనుకొని పక్కకున్న భూమి ఏదైతే ఉందో దాంట్లో ఆయన కూరగాయలు కూడా పండిస్తూ ఉన్నాడు. ఏవి ఇప్పుడు మన టమాటా, అట్లా మిరప, పాలకూర, ఆకుకూరలు కూడా పండిస్తూ ఉన్నాడు. వంకాయ వేసిండు, బీరకాయలు, సోరకాయలు, ఇవన్నీ కూడా వేసేసి మరి తీగ జాతులు అట్లాగే ఆకుకూరలు కూడా పండించి ఆయన చాలా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు.